నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సినవి నువ్వులు, బెల్లం. ఒక కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ముందుగా ఒక కడాయిలో నువ్వులను వేసి లైట్గా వేపుకోవాలి. చూడండి ఎలా వేపుతున్నానో. సిమ్లో పెట్టి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. దాన్ని వేరే ఒక ప్యాన్లో ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. మళ్ళీ చూడండి ఎలా చూపిస్తున్నానో. ఇది ఆల్రెడీ కొబ్బరి లడ్డు చేశానండి అదే రోజు, అందువల్ల అందులోనే మళ్ళీ చేసేస్తున్నాను. 3/4 కప్పు బెల్లం అందులో యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ వేసి ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా వాటర్లో వేసి మధ్యలో ఒకసారి 2 సార్లు మనకి కొత్త కదా, అందువల్ల మనం చెక్ చేస్తూ ఉండాలి. వాటర్లో వేసి అది కరిగిందా లేదా, ఎంతవరకు పాకం వచ్చిందని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ పాకం చెక్ చేశాను కానీ పాకం రాలేదు. మళ్ళీ థర్డ్ టైం కూడా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ముద్దలాగా వచ్చింది కానీ పాకం ఇంకా రాలేదు. మళ్ళీ ఫోర్త్ టైం కూడా చెక్ చేద్దామని చెప్పి మళ్ళీ వాటర్లో వేసాను. ఒక 2 to 3 మినిట్స్ వరకు గ్యాప్ తీసుకొని అలా అంటూ ఉండాలి. చూసారా ఇలా టక్ టక్ మన సౌండ్ వస్తే అప్పుడు పాకం రెడీ అయినట్టండి. ఇప్పుడు మనకు పాకం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంది. ఇప్పుడు దీనిలోకి మనము ముందుగానే వేపు పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఎలా వేస్తున్నానో. ఒక కప్పు నువ్వులు అండి తీసుకున్నవి, అవి అలాగ అందులోనే యాడ్ చేసేసి బెల్లంతో పాటు మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలి. చూడండి మొత్తం టోటల్ నువ్వులన్నీ ఆ బెల్లం పాకంలో కలిసేలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే అవి రెండు బాగా మిక్స్ అవుతూ ఉంటాయి. మొత్తం సైడ్లకు ఉన్న పాకం కూడా తీసి నీట్గా కలుపుతూ ఉండాలి. దాన్ని బాగా కలిసాక ఒక ప్లేట్లోకి తీసుకొని నువ్వుల లడ్డుల్ని చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతాయి. చూడండి ఒక 2 మినిట్స్ అయితే చాలు, అలా గట్టిగా అయిపోతూ ఉంటుంది. మనము చేతికి ఆయిల్ రాసుకుంటూ నువ్వుల లడ్డూలు చేస్తూ ఉండాలి. చూడండి అలా నేను చెక్ చేస్తున్నాను. టక్ 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 మన సౌండ్ వస్తున్నాయి. ఇది పర్ఫెక్ట్ లడ్డు అండి. ఎప్పుడైనా మీకు కావాలంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోండి, బాగుంటాయి.